తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీరు చెప్పండి అమ్మా, ఎవరు సీఎం అయితే బాగుంటుంది? మా జగన్ వచ్చిన కానీ బాగానే ఉందండి. పెన్షన్ అంతా కన్సిస్టెంట్గా ఉందండి. అంటే చంద్రబాబు వస్తే ఇంకా బాగా ఇస్తా అంటున్నాడు. వాళ్ళ స్వార్థం మాదండి, మాది ఏమో ఇప్పుడు జరిగింది మట్టి చెప్తున్నామండి. ఎవరు వస్తారు అన్నది ఏమేమి వస్తున్నాయి జగన్ పాలనలో? జగన్ పాలన బియ్యం అన్ని కరెక్ట్గా వస్తున్నాయండి. బాగుందండి. లంచం ఏమి తీసుకుంటున్నారా ఈ పెన్షన్ కూడా తీసుకోవట్లేదండి. లేవండి, ఓన్లీ రేషన్ కార్డుకే తీసుకోలేదండి. మాకు 50 రూపాయలు ఇచ్చామండి, అంటే కాగితం షిప్ రాయడానికి అంతే. స్పాట్ లో వస్తుందండి. ఇంత ముందు లైన్లో నించోవడం, పెన్షన్లకి, బియ్యంకి, కరెంట్ బిల్లుకి అలాంటివి ఏమీ లేవండి. ముసలాడు కూడా బతుకుతున్నారండి ఆయన పేరు చెప్పి. చచ్చిపోయిన వాళ్ళు కూడా వెళ్ళి ఇలా నించొని మంచం మీద లేచి ఇస్తున్నారండి పెన్షన్. ఇంతమంది ఎవరు కూడా చేయలేదండి. ఇంతమంది రాజకీయం ఇందిరాగాంధీ చేయలేదు ఈ పరిపాలన, ఆయన ఇచ్చారండి. మాకు పెన్షన్ కరెక్ట్గా ఇస్తున్నారండి. వాలంటీర్లు వస్తున్నారు ఇంటికి, ఇంటికి వస్తున్నారు, లేపిస్తున్నారండి. మాకు 5 ఇచ్చేస్తారు. గతంలో ఎలా తీసుకునేవారు పెన్షన్? 10 వెళ్ళి 5 వెళ్ళి 12 వచ్చేవాళ్ళం అండి. లైన్లో నుండి తోకి నిరహార దీక్ష చేసేవాళ్ళం. నీళ్ళు లేక, వాటర్ ప్యాకెట్ లేక చచ్చిపోయేవాళ్ళం. ఇంటికి వచ్చి బియ్యమైనా లేపి కూడా ఇస్తున్నారండి. అది ఎవరు గెలుస్తారని సమస్య కాదండి మాకు. అది మాకు జగనే రావాలండి, అంతే. మరి పవన్ కళ్యాణ్, చంద్రబాబు, జగన్ వస్తారంటే సమస్య అండి. ఇప్పుడు నా వ్యాపారం బాగుందని అంటానండి, అది అంతే. వాళ్ళు అంటున్నారు జగన్ ఓడిస్తాం అంటున్నారు. వాళ్ళు ఓడిస్తారు. 10 మంది 10 రకాలు మాట్లాడతాం. ఆయన ఇష్టం అది. ఆయన వచ్చినా రాపోయినా ఒకటే అన్నారు, నేను గెలకపోయినా గెలిచినా నాకేం సమస్య లేదు అనేసారండి, అంతే. నాకే జగనే కావాలండి. ఇన్ని సంవత్సరాలు రాజకీయం బుచ్చిసారి చేశారు, ఎన్టీ రామ్ చేశారు. ఒక ఇల్లు రాలేదు మా అమ్మగారు కానీ మాకు కానీ. కోరుండి ఇల్లు వచ్చిందండి. ఎంత డబ్బులు తీసుకున్నారు? ఇల్లు తీసుకోలేదండి. డబ్బులు లేకంటే ఇల్లు ఇవ్వట్లేదు అంట. తీసుకోలేదండి, మీరేం చెప్పకలేదండి. మాకు మట్టికి ఎవ్వరు తీసుకోలేదండి. డబ్బులు ఇచ్చామని ఒక్కల రూపాయి ఇవ్వలేదండి మేము. ఎవ్వరు కూడా మేము సెంటు జాగవా, సెంటు జాగవా ఏం సమాధికి కూడా సరిపోదు. సమాధికి అంటే ఇచ్చిన వాళ్ళు ఉండాలి. కన్న తండ్రి ఇల్లు లాక్కున్నాడు, అది చెప్పనండి. కన్న తండ్రి ఇల్లు 100-200 తలాలు లాక్కున్నాడు. బాత్రూమ్ కూడా సరిపోదు, అటువంటి జాగ ఇస్తారండి. అందులో పడుకున్న చోటు కూడా రేపు పొద్దున సంపాదించలేమండి. రేపు పొద్దున సంపాదించి కెపాసిటీ చూపించాను నాకు. ఎక్కడో దూరంగా ఇస్తున్నారు ఇల్లు. చచ్చిపోతాం. ఎక్కడైనా ఇచ్చిందే కావాలి మాకు, ఇచ్చిందే చోటు మాకు కావాలండి. అది తల దాచుకోవడానికి ఉన్నదా లేదా అది సమక్ష చూసుకోండి మీరు, అది.